అమరత్వం అందరికీ వరమా? లేక శాపమా? ఈరోజు ఇద్దరు చిరంజీవుల కథలు తెలుసుకుందాం. ఒకరు శాపంతో బ్రతుకుతున్న వాళ్ళు, మరొకరు వరంతో అమరుడైనవాడు. వాళ్ళు ఎవరో కాదు, అశ్వత్థామ మరియు మహాబలి. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల పక్షాన నిలిచాడు. ద్రోణాచార్యుడు పాండవులను మట్టుబెడుతుండగా అశ్వత్థామ హతః అని ధర్మరాజు పలికి వెంటనే మెల్లగా కుంజరః అని పలుకగా శ్రీకృష్ణుని పన్నాగం ప్రకారం ద్రోణాచార్యుడు అస్త్రసన్యాసం చేస్తాడు. తండ్రి మరణం తరువాత పాండవుల మీద కోపంతో యుద్ధం చివరి రోజున పాండవుల శిబిరానికి వెళ్ళి పాండవ పుత్రులను చంపి కృష్ణుడి శాపానికి గురై యుగాంతం వరకు ఒంటరిగా భూమిపై సంచరిస్తుంటాడు. అయితే కలియుగాంతంలో విష్ణువు కల్కి అవతారంలో వచ్చినప్పుడు అశ్వత్థామ ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా అశ్వత్థామ అమరుడయ్యాడు. ఇక్కడ శాపం వల్ల ఒకరు అమరుడైతే మరొకరు వరం వల్ల చిరంజీవి అయ్యారు. ప్రహ్లాదుని మనవడైన మహాబలి చక్రవర్తి అసురుల రాజైనప్పటికీ చాలా ధార్మికుడు. తన అహంకారంతో స్వర్గాన్ని ఆక్రమించగా శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించి మహాబలి చేస్తున్న యజ్ఞ సమయంలో వచ్చి తన పాదాలతో 3 అడుగుల నేల కావాలని కోరతాడు. శుక్రాచార్యుడు వారించినా వినకుండా ఇచ్చిన మాట ప్రకారం వామనుడికి దానమిస్తాడు. విశ్వరూపం చూపించిన వామనుడు 2 అడుగులలోనే భూమి, ఆకాశాన్ని ఆక్రమించగా 3వ అడుగు కోసం మహాబలి తన తలను ఇస్తాడు. మహాబలి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు పాతాళంలో పాలించేలా వరం ఇచ్చి ప్రతి సంవత్సరం తన ప్రజలను చూడడానికి భూలోకానికి వచ్చేలా అవకాశం కల్పిస్తాడు. ఆ రోజునే కేరళలో ఓణంగా జరుపుకుంటారు. ఇద్దరూ అమరులే, కానీ ఫలితం మాత్రం భిన్నం. ఈ చిరంజీవులలో మహాభారతాన్ని రచించిన మహాజ్ఞాని వ్యాసుని గురించి ఆశ్చర్యమైన కథను రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.